ప్రార్థన పరులైన స్త్రీలు ఉన్నారు సంఘంలో. పంతాలు పట్టింపులు అది ఇది అని పట్టించుకోకుండా, లోకానుసారంగా ఉండకుండా దేవుని మీద భారం కలిగి దేవుని కోసమై రోషం కలిగి ఉందాం. మనం ప్రార్థించే వారంగా ఉందామండి. లయకర్త మన మీదకి వస్తున్నప్పుడు వాడిని పారదోలటానికి శక్తి మనం పొందుకుందాం. ఇదిగో ఏమంటున్నాడండి వాక్యము, మీ కుమార్తెలకు రోదనము ఏడ్చి ప్రార్థించేటువంటి విద్య నేర్పించండి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పించుకోండి, కన్నీటి ప్రార్థన నేర్పించుకోండి. అంతేకాదు, వీధులలో పసిపిల్లలు లేకుండా, రాజమార్గములలో యవన కుమారులు లేకుండా వారిని నాశనం చేయడానికి మరణము మన కిటికీలు ఎక్కుతుంది. అంత బాగుందిలే, తింటున్నాం, త్రాగుతున్నాం, సుఖంగా ఉన్నామని అనుకుంటున్నారా? వర్షం చెప్పి వచ్చిందా? టీవీలో చెప్పారు మనకు. ఒకసారి చెప్తే రాదు, అది వస్తే వస్తుంది, రాకపోతే రాదు. కానీ దేవుడు ఎప్పుడు పంపిస్తాడో తెలియదు. హల్లెలూయా. ఇంత పెద్ద తుఫాను వచ్చిందని గుంటూరు, విజయవాడ మునిగిపోయినాయంట. కొన్ని చెరువులు తెగిపోయి పొలాలు చెరువులుగా మారితే చేపలు పట్టుకుంటున్నారు జనాలు. కొంతమందికి అది ఆట విడిపోయిపోయింది. కానీ అదే ప్రళయం అయితే ఎవడు బతకడు. హల్లెలూయా. తను చచ్చిపోతున్నారు. దేవుని శక్తి గొప్పది. సాతానుడు వాడు లయకర్తగా వస్తున్నాడు. జాగ్రత్త, మీ కిటికీల మీదకి మరణం ఎక్కుతూ ఉంది. ఆ మరణ దూతను తప్పించుకోవాలంటే, వాడిని ఓడించాలంటే ప్రార్థన అవసరము. స్త్రీలరా, మీరు ప్రార్థించండి. దయచేసి అదే ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం చూడండి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 26వ వాక్యంలో ఉన్న మాటలు చదువుకుందాం. నా జనమా, ప్రవక్త మాట్లాడుతున్నాడు, నా జనమా, నా నామం పెట్టబడిన నా జనాంగమా, పాడు చేయవాడు హఠాత్తుగా మా మీదకి వచ్చున్నాడు. ఎవడంటాడు? లయకర్త వస్తున్నాడు అన్నాం కదా. పాడు చేసేవాడు వాడు. నీ ప్రయత్నం నెరవేర్చేవాడు కాదు. నీ యొక్క ఆలోచనలను పాడు చేయడానికి వాడు వస్తున్నాడు. దేవునికి నీకు చెడగొట్టడానికి వాడు చెడ్డ అభిప్రాయంతో, చెడ్డ మనసుతో వాడు వస్తున్నాడు. నా జనమా, పాడు చేయవాడు చెప్పకుండా, సూచన లేకుండా హఠాత్తుగా సడన్గానే మీకు వస్తున్నాడు. మీరేం చేయండి? గోనెపట్ట కట్టుకొని, అంటే గోనెపట్ట కట్టుకోవడం అంటే నీ మంచి మంచి ప్రశస్త వస్త్రాలు తీసేసి మనం గోనెపట్ట కట్టుకుని, నిజంగా గోనెపట్ట కట్టుకుని కాదు దాని అర్థం. ఉపవాసం ఉండి తగ్గించుకుని దీనుడవై. ఇశ్రాయేలీల్లో ఒక ఆనవాయితీ ఉంది. వాళ్ళు ఏంటంటే, దేవుని దగ్గర ఏదైనా ఒప్పుకొని క్షమాపణ పొందాలంటే వాళ్ళు దుమ్ముని తినబెట్టుకొని పోసుకొని బూడిదలో కూర్చొని గోనెపట్ట కట్టుకొని ప్రార్థన చేయాలి. ఇప్పుడు అదెంత మనం చేయనవసరంలా. కానీ గోనెపట్ట కట్టుకున్నంతగా, బూడిదలో కూర్చున్నంతగా, దుమ్ముని తినబోసుకున్నంతగా, అంత తగ్గింపుతో మనము ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలిగితే లయకర్త ఏమి చేయలేడు. హల్లెలూయా. ఇది మంత్రం కంటే గొప్పది, ఇది తంత్రం కంటే గొప్పది, తపస్సు కంటే గొప్పది. ఇది చేయలేక క్రైస్తవులు చాలా మంది నష్టపోతున్నారు. సేవకులు కూడా చాలా మంది నష్టపోతున్నారు. మళ్ళీ సేవకులు కూడా దేవునికి దూరం అయిపోతున్నాం. నా జనమా, పాడు చేయవాడు హఠాత్తుగా మా మీదకి వస్తున్నాడు. గొనె పట్టగట్టుకుని బూడిద చల్లుకునుము. ఏక కుమారుని గురించి దుఃఖించినట్టు దుఃఖం సులభం. ఒక్కడే కొడుకు చచ్చిపోతే ఎంత దుఃఖం ఉంటుందో, ఒకగానొక కొడుకు చచ్చిపోతే ఇంట్లో ఎంత దుఃఖం ఉంటుందో అట్లా ఏడువు. దేవా, ఈ దుఃఖము ఆత్మ కలిగిస్తున్న దుఃఖము. ఎందుకంటే నాశనం చేసేవాడు మా మీదకి వస్తున్నాడయా, ఆ నాశనకర్తను తొలగించే శక్తి నీకుంది అని నీవు సమర్పించుకొని, తగ్గించుకొని, దీనురాలువై ప్రార్థించగలిగితే నీ ప్రార్థన శక్తి వాడిని తరిమేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. జాగ్రత్త. గొనెపట్ట కట్టుకొని బూడిద చల్లుకునము. ఏక కుమారుని గురించి దుఃఖించినట్టు దుఃఖం సలుపుము. ఘోరమైన దుఃఖం సలుపు. మామూలు దుఃఖం సరిపోదు. మనుషులు చూసే దుఃఖం కాదు. నేను అంతకుముందు ఒక సంఘంలో నేను సంస్థలో పనిచేస్తున్నప్పుడు సఫిరగూడలో ఒక సంఘంలో నేను సంఘ పెద్దగా ఆల్మోస్ట్ నెలలో 2-3 సార్లు వాక్యం చెప్పేవాడిని. ఆ సంఘంలో ఒక స్త్రీ, ఒక సహోదరి ఉంది. కొత్తగా ఆ సంఘానికి నేను వెళ్ళినప్పుడు ఆమె ఏడుపు చూసి నాకు ఏడుపు వచ్చింది. పెద్దగా ఏడుస్తుంది, అందరికీ వినపడే ఏడుస్తుంది. తర్వాత ప్రతి ఆదివారం అదే తంతు. అక్కడ సంఘ పెద్దను కానీ అడిగింది, ఏంటి ఆమె ఏడుస్తుందంటే, ఆమె ఉట్టి ఏడుపండి, ఆమె చేసేది అంతా అది నిజమైన ఏడుపు కాదని చెప్పింటే నేను లైట్ తీసుకున్నా. నేనే లైట్ తీసుకుంటే దేవుడు లైట్ తీసుకోడా? మనుషులు చూసే ఏడుపు కాదు. మొసలి కన్నీరు అంటే చూడండి, మొసలి కన్నీరు మొసలి కన్నీరు గారుస్తుంది కానీ మనిషిని మింగేస్తుంది. జాగ్రత్త. మొసలి స్వభావాన్ని విడిచిపెడదాం, దేవుని స్వభావాన్ని పొందుకుందాం. యేసుక్రీస్తు వారు యెరూషలేము చూసి ఏడ్చాడు.
ఏమండి, యేసుక్రీస్తు వారు లోకరక్షకుడు ఆయన. కానీ దూరం నుంచి యెరూషలేము పట్టణం చూసి యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలను చంపుతానా, కోడి తన పిల్లలను చేర్చుకున్నట్టు నేను మిమ్మల్ని చేర్చుకోవాలనుకున్నాను, కానీ మీరు నా మాట వినలేదు, అందుకని నేను మరణిస్తున్నాను, మీకు చచ్చిపోతున్నా, మళ్ళీ బ్రతుకుతానని చెప్పన్నాడు. ఇది మన హైదరాబాద్ పట్టణాన్ని చూసి యేసయ్య ఏడుస్తున్నాడేమో. అయితే యేసయ్య ఏడుపుతో నువ్వు ఏడిపిస్తావా? ఆయన ఒక్కడిని ఏడిపిద్దామా? నువ్వు కూడా ఏడు. ప్రేమ దేవుని పిల్లరా, ఏదైనా మన ప్రార్థన చేసే స్త్రీలు, ప్రార్థన చేసే పురుషులు, నా జనమా పాడు చేయవాడు హఠాత్తుగా మీ మీదకి వస్తున్నాడు కనుక గొనెపట్ట కట్టుకొని బుడిద చల్లుకునుము, ఏక కుమారుని గురించి దుఃఖించినట్టు దుఃఖం సులుపుము. ఘోరమైన మామూలు దుఃఖం కాదు, ఘోరమైన దుఃఖము నువ్వు కలిగి ఉండాలా. శాస్త్రుడు లయకర్త నేను ఏమి చేయకుండా ఉన్నట్టే ఈ కార్యమును చేయాలి. దయచేసి గమనించండి. ఇదే ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం చూడండి ఒకసారి. 4వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయము 7వ వాక్యం కూడా చూస్తారా? 4:7 అక్కడ ఏముందండి? పొదలలో నుండి సింహము బయలుదేరి ఉన్నది, జనముల వినాశకుడు బయలుదేరి ఉన్నాడు. నీ దేశమును నాశనం చేయుటకు అతడు ప్రయాణమై తన నివాసమును విడిచి ఉన్నాడు. నీ పట్టణములు పాడై నిర్జనముగా ఉండును. ఇందుకై గోనెపట్ట కట్టుకునుడి, రోదనము చేయుడి, కేకలు వేయండి. యెహోవా కోపాగ్ని మన మీదకి రాకుండా మానిపోలేదు. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. దేవుని కోపం మన మీదకి, మన కుటుంబాల మీదకి రాకుండా ఉండాలంటే సాతానుడు లయకర్త మీ మీదకి వచ్చి మిమ్మల్ని నాశనం చేయకముందే, మీకు రోగము, నష్టము, దరిద్రము, దుఃఖము కలిగించకముందే ఆత్మసమైన దుఃఖం కలిగి ఉండండి. 6వ వచనం చూడండి అక్కడ. అదే ఇర్మియా 4వ అధ్యాయం 6వ వచనంలో ఏముందంటే, సియోను చూస్తున్నట్టు ధ్వజం ఎత్తుడి, పారిపోయి తప్పించుకున్నట్టుకు ఆలస్యం చేయకూడని చెప్పుడి. యెహోవాకు నేను ఉత్తర దిక్కు నుండి కీడుని రప్పిస్తున్నాను. ఎక్కడి నుంచి రప్పిస్తున్నానండి? ఉత్తర దిక్కు నుంచి కీడు రప్పిస్తున్నాడు. ఉత్తరం ఎక్కడ ఎవరున్నారండి? దేవుడు ఉన్నాడు. ఉత్తరం అంటే పైభాగం. పైన ఎవరున్నారండి? ఆకాశంలో దేవుడు ఉన్నాడు. ఆయన సింహాసనం ఆకాశంలో ఉంది. అయితే ఆ కీడును, ఆ లయకర్తను, ఆ పాడు చేసేవాడిని ఆయనే పంపిస్తున్నాడు. హల్లెలూయా. ఉత్తర దిక్కు నుండి కీడు వస్తుంది, నేనే పంపిస్తున్నాను. అయితే కీడుని తప్పించుకోవడానికి మీరు ఏడవండి, కన్నీరు కారవండి, గొనె పట్ట కట్టుకోండి, దుమ్ము నెత్తిన పోసుకోండి, బూడిదలో కూర్చోండి. బూడిదను పూదండగా మార్చేవాడు, దుఃఖం నాట్యముగా చేయవాడు ఈయనే. ఈ వాక్యం చాలదా మీకు? ఈ వాక్యం చాలదా అండి? ఆత్మను బలపరచడానికి ఈ వాక్యం చాలదా? ఎందుకంటే వాక్యం ఎక్కడైనా వస్తుందా? ఎంత గొప్ప ప్రసంగికుడైనా అది వేరే విషయం, ఒక్కొక్కల తలంతో ఒక్కొక్క రకం ఉంటుంది. కానీ ఎంత వాక్యం కావాలంటే నువ్వు బాగుపడడానికి, అక్కడెక్కడ తిరగడానికి మనసు ఎట్లా వస్తుంది మీకు?